హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో మసాలా దొండకాయ కర్రీ చేయబోతున్నాను. నాన్ వెజ్ వంటలకు ఏమాత్రం తీసుకొని రుచి అనేది ఈ దొండకాయ మసాలాలో ఉంటుంది. నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు చూసేయండి. 2 పావుల నూనె పోసుకున్నానండి. ఎందుకంటే మనం ఇందులో యూజ్ చేయడానికి కొబ్బరి, నువ్వులు, పల్లీలు యూజ్ చేస్తున్నాం. ఈ 3 కూడా నూనెకు సంబంధించినవి కాబట్టి నూనె ఎక్కువ వాడనవసరం లేదు. ఇందులో ముందుగా తాలింపు గింజలు వేద్దాం. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఈరోజే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాను. వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా కూడా ఈరోజు ఫ్రెష్గా పట్టింది ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది. ఈ దొండకాయల్ని మసాలా వంకాయ లాగా కట్ చేశాను. మొత్తం ఓపెన్ చేయలేదు, దొండకాయలానే ఉంచాను. ఘాట్లు మాత్రం పెట్టాను. ఇప్పుడు తాలింపులో ఈ దొండకాయలు వేద్దాం. ఇదిగోండి, మిక్సీలో కొబ్బరి ముక్కలు, నువ్వులు, పల్లీలు వేసి పొడి చేసుకుందాం. ఇక ఉల్లిపాయ కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. ఇది మసాలా కర్రీస్లో చింతపండు పులుసు కూడా వాడతారు. నాకు చింతపండు అయితే పెద్దగా ఇష్టం ఉండదండి. ఆ ప్లేస్లో టమాటా వాడుతున్నాను. ఈ టమాటా ఉల్లిగడ్డను కూడా నూనెలో వేయించిన అవసరం లేదు, డైరెక్ట్గా మిక్సీ పట్టేయచ్చు. ఓకే అండి, కర్రీలో ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఈ కొబ్బరి కానీ, నువ్వులు కానీ, పల్లీలు కానీ కలిపి మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఎప్పుడు డబ్బాలో నిల్వ ఉంచుకోవచ్చు. ప్రతి మసాలా కర్రీలో వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ వేయచ్చు. చాలా చిక్కగా వస్తుంది, చాలా టేస్ట్గా వస్తుంది. నేనైతే ఎప్పుడు ఈ పౌడర్ ఇంట్లో నిల్వ ఉండేలా చూసుకుంటాను. మా అత్తగారు నా కోసం బబ్బెర వడలు, పూరీలు పంపించారు. చాలా బాగా టేస్ట్గా చేస్తుంది. మా వాళ్ళందరూ కూడా ఆమెతోని ఇష్టంగా చేపించుకుంటారు. ఇవి చేయడంలో ఆమె సాటి. ఆవిడ చేసి పెట్టడం, మేము తినడం, ఇదంతా కూడా ఒకలాంటి అదృష్టం. ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసాం కదండి, ఇందులో దొండకాయ చక్కగా ఉడుకుతుంది. ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి నువ్వులు, పల్లీలు, కొబ్బరి పౌడర్ వేసుకుందాం. ఈ పౌడర్తోనే కర్రీ చిక్కగా వచ్చేస్తుంది. ఈ కూరలో రుచికి తగినంతగా కారం, ఉప్పు మరియు గరం మసాలా వేసేసుకుందాం. కూర చేయడం కంప్లీట్ అయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కూరలు ఏం నచ్చలేదు, ఏం తినబుద్ధి కావట్లేదు అన్న మాటే రాదండి ఇంత చక్కగా వంటలు చేసుకుంటే. నాన్ వెజ్ తినాలన్న ఆలోచన కూడా రాదు.